సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో నుండి శ్లోకము 36 నుండి 47వ శ్లోకముల వరకు భావం తెలుసుకుందాం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓ జనార్దన అంటే సర్వభూతముల సంరక్షకుడు పోషకుడైన ఓ జనార్దన అంటే సర్వభూతముల సంరక్షకుడు పోషకుడైన వాడా అని అర్థం. ఇక్కడ ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఇలా సంతోషంగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపడం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారిని చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలము? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ లేదా మిత్రులపై విశ్వాసఘాతకత్వము చేయటంలో కానీ వారు దోషం చూడడం లేదు. కానీ ఓ కృష్ణ, మన వారినే చంపడంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును, మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు కదా. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు, మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్టి వంశస్థుడ అవాంఛిత సంతానము జన్మిస్తారు. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుదురు. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభిన హంతుం స్వజనముద్యతాః. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అయ్యో, ఎంత ఆశ్చర్యము! దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయడానికి మనం నిశ్చయించాము. రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్
విసృజ్య శశరం చాపం శోకసంవిఘ్నమానసః. సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా చెప్తున్నాడు. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను ధనస్సును పక్కన జారవిడిచి రథములో కూలబడ్డాడు అని ధృతరాష్ట్రునితో చెప్తాడు.